హాయ్ అండి అందరికీ. ఇది నా అట్ల తద్ది వీడియో అనమాట. అయితే ఇది చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయటానికి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎలాగన్నది సరిగ్గా తెలియలేదు. దానికోసమని నేను అది నేర్చుకొని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. అయితే పొద్దున్నే లేచి మాకు అట్ల తద్ది లేదండి మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో. అందుకని అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నాము. అయితే నాకు ఈ ప్రొసీజర్ అంతా కొంచెం కొత్తగా అనిపించింది. మేము మా అమ్మగారి ఇంట్లో గౌరీ పూర్ణిమ రోజు గౌరీ పూజ చేసుకుంటాము. అయితే సేమ్ ప్రొసీజరే, చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. అందులో నాకు పొద్దున్నే లేచి అన్నం తినడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. తెల్లవారుజామున 3:00 లేపి తలస్నానం చేయించి అప్పుడు 5గురు పేరెంటాలతో నాకు అన్నం తినమని చెప్పారనమాట. ఫుల్ భోంచేసేసాము. భోంచేసిన తర్వాత అక్కడి నుంచి లేచిన తర్వాత ఇంక అసలు ఏమీ తినకూడదని చెప్పారనమాట. మంచినీళ్ళు కూడా తాగకుండా సాయంత్రం చొక్కొచ్చే వరకు ఉండాలి అని చెప్పారు. సరే అనుకున్నాం. ఇంక తర్వాత ఈ ఈ మేము అన్నాలు తినేసిన తర్వాత ఈ పనులన్నీ మేమే చేసుకున్నామన్నమాట. ఈ పీటకి ముగ్గులవి నేనే పెట్టుకున్నాను. ఇంకా పత్రి అవన్నీ కూడా ముందు రోజు నేనే వెళ్ళి కోసుకొని తెచ్చుకొని అన్నీ కలిపి ఆరబెట్టుకొని చేసుకున్నాం అనమాట. తర్వాత అట్లకు మాత్రం పని వాళ్ళని అయితే పెట్టించారు. ఇంకా మా అత్తయ్య గారు కూర్చొని దగ్గరుండి వేయిస్తున్నారన్నమాట. మా చిన్న అత్తయ్య గారు ఇక్కడ కూర్చొని దగ్గరుండి మొత్తం 500 అట్ల దాకా వేశారు. అందులో ఒక 100 అట్లయితే మా అమ్మగారికి తల్లి వాయనం కింద ఇస్తారంట, వెళ్ళేటప్పుడు ఇచ్చారు. అవి కాక ఇంట్లో వాళ్ళకి మళ్ళీ మా ఇంటి పేర్లోళ్ళకి కాకుండా వాయినాలు ఇవ్వాలట. అందుకని వాళ్ళు ఒక 11 మంది, మా ఇంట్లో వాళ్ళు ఒక 11 మంది, అలా అందరికీ 11 అట్లు చొప్పున అందరికీ చాలా అట్లయితే వేశారు పాపం వీళ్ళు పొద్దున్నుంచి. మా అత్తయ్య గారు కూడా దగ్గరుండి అన్నీ చేయించి అప్పుడు మళ్ళీ పూజ దగ్గరికి అయితే వచ్చారు మా అత్తయ్య గారు. ఈలోపు మేమేమో పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఈ పూజలో ఏంటంటే ఇలా మంచం మీద అయితే పెట్టి ఇస్తారట. అవి నాకైతే తెలీదు. మంచం మీద పెట్టి వాయినాలు ఇస్తారనేసి చెప్పారు. అయితే అదైతే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మా అత్తయ్య గారికి అత్తయ్య గారులు అనమాట వీళ్ళందరూ. కొంతమంది ఏమో మా పెద్దమ్మలు, ఇంకా మా చిన్న అత్తయ్య గారు వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా మా అత్తయ్య గారిని చూపిస్తాను. ఇంకా కొంచెం మా అత్తయ్య గారు పక్కన కూర్చున్నారు. ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నారు కదా, ఆవిడ మా అత్తయ్య గారు. పక్కనున్న వైట్ శారీ మా పెద్ద అత్తయ్య గారు. ఇంకా ఇక్కడ నేను ఇక్కడ పూజ చేస్తున్నాను నాతో పంతులు గారు. గౌరమ్మ తల్లికి పెట్టి అన్నీ ఆవిడకి కావాల్సినవి అన్నీ పెట్టి పూజ చేస్తున్నారు. ఇంకా తర్వాత పూజ అయిన తర్వాత వాయినాల్లోకి వచ్చాము. వాయినాలు నాకు ఈ ప్రొసీజర్ కొంచెం కొత్తగా అనిపించింది. కాలు పైన పెట్టి నేనేమో కింద పెట్టి ఇవ్వాలంట. ఒక కాలు కింద ఒక కాలు మంచం మీద పెట్టి ఇవ్వాలన్నారు. నేను సరే అని పళ్ళు దోపుకుందాం అడ్డొస్తుందేమో అని దోపుకుంటే పంతులు గారేమో అందులోంచే వాయినం ఇవ్వాలి, దాచుకుంటున్నావా సారీ అని వెటకారంగా అంటున్నారనమాట నన్ను. నేనేమో అందుకే నవ్వుతున్నాను. లేదులేండి శారీ పైన పర్వాలేదు కానీ ఇస్తాను అనేసి అని అనుకుంటున్నాను. ఇక్కడేమో మా మరదలు ఇదేదో తనకు కూడా కొత్తగా అనిపించి ప్రొసీజరు, తనేమో నా కాలు వీడియో తీస్తుందనమాట. ఇప్పుడు పంతులు గారు ఎలా ఇవ్వాలో, మాకు వాయినాలు ఎలాగ ఇవ్వాలో చెప్పారు. ఇక్కడ కూడా ఫన్ జరిగింది కొంచెం. నేనేమో అలా తీసుకొని ఫస్ట్ వాయినం మా అమ్మగారికి ఇమ్మన్నారు. మా అమ్మగారి దగ్గర పెడుతూ ఇందమ్మ వాయినం అని నేనంటే, తెయ్యమ్మ వాయినం అని మా అమ్మగారు అన్నారు. ఎవరికమ్మ వాయినం అని అంటే గౌరీ పార్వతీదేవికమ్మ వాయినం అని నేను అన్నాను. అందిందమ్మ వాయినం అంటే తీరిందమ్మ వాయినం అనమన్నారు. అలా అనకపోతే మళ్ళీ ఈ సంవత్సరం నెక్స్ట్ ప్రొసీజర్ అంతా చెయ్యాలి, సేమ్ ప్రొసీజర్ అంతా అంటే అందరం నవ్వుకున్నాం కొంతసేపు. తర్వాత వంగమని మా అత్తయ్య గారు అందరూ వెటకారం చేశారనమాట. ఎంత వంగగలుగుతావో అంత వంగాలి ఇప్పుడే అనేసని వెటకారం చేశారు. సో అంతే, ఈ వీడియో బాగా జరిగిందండి మాటల తద్ది. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. పుణ్యవతి కేదార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.